ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది కదా. ఆ బ్లాస్ట్ లో వాడింది అమోనియం నైట్రేట్ అని నిర్ధారించారు. అమోనియం నైట్రేట్ అంటే జస్ట్ మన పొలాల్లో వాడే ఫర్టిలైజర్ లో ఉంటుంది. మరి మన పొలాలకి వాడే ఫర్టిలైజర్ అంత ప్రమాదకరమా? టెర్రరిస్టులు దీన్ని వాడి అంత పెద్ద పెద్ద బ్లాస్ట్లు ఎలా చేస్తున్నారు? ఎలా అంటే ఒక పర్టికులర్ క్వాంటిటీ అమోనియం నైట్రేట్ లో ఒక పర్టికులర్ రేషియోలో ఫ్యూల్ ని మిక్స్ చేస్తే అండ్ దాన్ని ఒక కంటైనర్ లో ఒక సర్టెన్ ప్రెషర్ లో ఉంచితే అండర్ ద రైట్ కండిషన్స్ ఈ అమోనియం నైట్రేట్ అనేది ర్యాపిడ్ గా డీకంపోజ్ అవుతుంది అండ్ హాట్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది. లైక్ స్టీమ్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్. అండ్ ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఫాస్ట్ గా జరగాలి. అయినా సరే ఇప్పుడు దీన్ని హీట్ చేసినా లేదా అగ్గిపుల్ల గీసి వెలిగించినా ఇది బ్లాస్ట్ అవ్వదు. అందులో ఫ్యూల్ ఉంటుంది కాబట్టి జస్ట్ మంట అంటుకుంటుంది అంతే. మరి దీన్ని బ్లాస్ట్ చేయాలి అంటే ఒక స్ట్రాంగ్ డెటోనేటర్ అవసరం. ఒక్క క్లిక్ తో డెటోనేట్ అయ్యి ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది అండ్ అది ఒక సూపర్ సోనిక్ వేవ్ ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల దీని చుట్టుపక్కల ఉన్న అన్ని నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆ కారులో ఉన్న టెర్రరిస్ట్ డెటోనేటర్ ని యూజ్ చేసి ఉండాలి లేదా దాన్ని రిమోట్ ద్వారాగా వేరే ఎవరైనా ఆపరేట్ చేసి ఉండాలి. ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు ఇంట్లో తయారు చేయడం కుదరదు. దీన్ని మంచి ట్రైనింగ్ ఉన్న వాళ్ళే చేయగలరు. అండ్ టెర్రరిస్టుల గురించి మనకు తెలిసిందే, వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఉంటారు. ప్రస్తుతానికైతే 5 దొరికారు. బ్లాస్ట్లు చేయడం, విషం పెట్టి అందరినీ చంపడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇండియా మొత్తంలో ఏదో పెద్దగా జరగబోతుంది అని అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ పాలిటిక్స్ వల్ల మన ఇండియాలో జనాలు డివైడ్ అయిపోయారు. కానీ మన దేశం మొత్తం ఒక్కటైతే ఒకే మాట మీద ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది మన శత్రువులకి కూడా తెలుసు.